recently cracked the All India Civil Service examination. It has been my childhood dream since the age of 10 years. I have worked hard for nearly 15 years for the purpose of cracking this examination. I have always been fascinated by the role of administration and politics in the future of India. Since this determination, I have carried out my work despite of being hearing impaired since the age of 7 years. మాది విశాఖపట్నం అండి. నా పేరు శిరీష, మా హస్బెండ్ పేరు శశికుమార్ అండి. ఫీవర్లో వచ్చి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాము. జనరల్ ఫీవర్ అనేసి ట్యాబ్లెట్ ఇచ్చారండి. ఇవి యాంటీబయాటిక్స్ వాడిచ్చారండి 3 days. కానీ ఫీవర్ తగ్గకుండా అది జస్ట్ కోమాలోకి వెళ్ళిపోయిందండి. తర్వాత వాళ్ళు గెస్ట్ చేసేటప్పటికే లేట్ అయిపోయింది. మండే లేట్ అయిపోయేసరికి బ్యాక్టీరియా కౌంట్ పెరిగిపోయిందండి. ఇది మెనింజైటిస్ అని డాక్టర్స్ డిసైడ్ చేశారండి. న్యూరో ఫిజిషియన్ అందరూ వచ్చి బై గాడ్స్ గ్రేస్ మరి పాప బతికింది. తర్వాత వెరీ నెక్స్ట్ డే చెప్పిందనమాట, నాకు హీరింగ్ లేదమ్మా, ఏమీ వినిపించట్లేదు, చెవిలో నుంచి సౌండ్స్ తప్ప ఏమీ రావట్లేదని చెప్పిందండి. ఆ మాట విని అసలు ఆ టైంకి హీరింగ్ లేకపోవడం అంటే ఏంటో కూడా నాకు పెద్దగా తెలియని ఏజ్ అండి నాది కూడా. అంటే మెడిసిన్ వల్ల ఏమన్నా రావట్లేదేమోనమ్మా, వినిపిస్తుందా అని చెప్పి 4 days 5 days అలా పాప నార్మల్ అయ్యే వరకు వినిపిస్తుంది అని అనుకుంటూనే ఉన్నానండి. అపోలోకి వస్తే ఏంటో తెలుస్తుంది అని అనుకుని పాపను తీసుకుని అపోలోకి వచ్చామండి. శ్రీనివాస్ సార్ని కలిసామండి వచ్చి అపోలోకి వచ్చి. అప్పుడు సార్ వచ్చి ఆడియోమెట్రీ టెస్ట్ చేయించాలి, డెరా టెస్ట్, ఎంఆర్ఐ ఇలా కొన్ని రకాలు అన్నీ ఉంటాయండి. అవన్నీ చేసినాక ఒక సర్జరీ ఉంటుంది, కాక్లియర్ ఇంప్లాంట్ అని కొత్తగా వచ్చింది. ఇప్పుడు 1-2 చేశారు. అవన్నీ చేద్దాము, అవకాశాలు ఉన్నాయండి. మీ పాపకి స్పీచ్ కొంచెం డౌన్గా ఉంది, అవన్నీ సరి చేయడానికి అన్నీ బాగుంటే కనుక అన్నీ చేయొచ్చు అని సార్ మాకు చాలా ధైర్యం చెప్పారండి. తర్వాత సార్ వచ్చి ఇలా పెట్టినాక ఎంఆర్ఐ తీశారండి. ఎంఆర్ఐ తీసాక 4 years గ్యాప్ 3.5 years గ్యాప్ వలన ఆసిఫికేషన్ బోన్ ఫార్మేషన్ జరిగింది. సర్జరీ అవుతుందో లేదో ఆ టైంలో వినయ్ సార్ దగ్గర కూడా పంపించారు. వినయ్ సార్ దగ్గరికి వెళ్ళాక సార్ మాత్రం ఏమాత్రం చిన్న అవకాశం ఉన్నా పాపకి సర్జరీ చేస్తామమ్మా మేము, కాబట్టి నువ్వేం వర్రీ అవ్వద్దు, పాప చూస్తే తెలివైన అమ్మాయిలా ఉంది, కాబట్టి పాపకి ఆపరేషన్ చేసే తీరదాం, నువ్వేం వర్రీ అవ్వద్దు, నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారండి సార్ కూడా. ఛాన్సెస్ కొద్దిగా ఉన్నాయి. 22 electrodes 19 electrodes పంపించవచ్చమ్మా. స్కాన్ చేసి ఆ స్కానింగ్ రిపోర్ట్స్ అని పెద్ద డాక్టర్స్ పంపిస్తామని చెప్పి పంపించారండి. సర్జరీ పడుతుంది పలానా డేట్ అని చెప్పారండి సార్. అందరూ పలకరింపు కూడా ఎంత ధైర్యాన్ని ఇచ్చేదండి. నాకు ఇంటికి వెళ్తే భయం వేసేది పాపను పట్టుకొని. ఇక్కడికి వస్తే సర్జరీ అయిందమ్మా, ఎలా చేస్తారు ఏంటని వీళ్ళందరూ అడుగుతుంటే నాకు పడినంత ధైర్యం వచ్చేదండి. పాపకు సక్సెస్ఫుల్గా సర్జరీ చేశారండి. ఇండియాలో ఫస్ట్ RRI సర్జరీ అని చెప్పి అనేసరికి నిజంగా నాకు ఏ కష్టం కూడా కలగకుండా సార్ వాళ్ళ కోఆపరేషన్, ఇంక కుటుంబ సభ్యులు కూడా అలా చేయరండి. ఇంకా నా లైఫ్లో మర్చిపోని వ్యక్తులు ఎవరంటే వీళ్ళే, ఈ సార్ వాళ్ళే. ఎంత చేశారు కాబట్టి దాన్ని మనం యూటిలైజ్ చేసుకొని చేశారు కదా వింటున్నాను చాలు, ఇది లైఫ్కి అనుకోకుండా ఇదంతా స్టడీస్ కోసం పెట్టాలి అని చెప్పి పాప కూడా పట్టుదలగా చిన్నప్పటి నుంచి IAS అవ్వాలమ్మా అని హీరింగ్ పోకముందు నుంచి కూడా తన LKG నుంచి కూడా ఇలాగే అని అంటూ ఉండేదండి. అపోలోకి వచ్చి సక్సెస్ఫుల్గా సర్జరీ చేశారండి. కాబట్టి ప్రతి తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే మన పిల్లలు మనం అనుకున్నట్టు జరగకుండా విధి ఎలా నడిపిస్తే అలా నడుస్తుంది అనుకుని పిల్లలకి ఏదన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అలా వదిలేస్తే అలాగే ఉండిపోతారు. కానీ బయటకు వచ్చి ఎక్కడ ఏదో ఉందని తెలుసుకుంటే అన్నీ మనకు తెలుస్తాయండి. పిల్లల అభివృద్ధికి మనం దోహదపడాలంటే మనం చాలా కష్టపడాలి. పిల్లలతోటి టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అలాగే నేహాతో నేను అలాగే స్పెండ్ చేసి ఎప్పుడు రమ్మంటే ఆడియాలజిస్ట్ శ్రీనివాస్ సార్ ఎప్పుడు రమ్మంటే అప్పుడు నేను క్రమం తప్పకుండా వచ్చి మ్యాపింగ్ చేయించడం వల్ల పాప చక్కగా విని మాట్లాడగలుగుతుంది. నేహా సక్సెస్లో నేహా కష్టం,
నా కష్టం, అందరి కష్టంతో పాటు సార్ వాళ్ళ సహకారం మొత్తం వీటన్నిటి ఇది వల్ల నేహ ఈరోజుని సక్సెస్ అవ్వగలిగిందండి ఈ క్షణం వరకు. వీరవల్లి నేహ అపోలో హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆవిడ వయసు 11 సంవత్సరాలు. 2003 డిసెంబర్లో ఆ పాపకు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ జరిగింది. జరగకముందు టెస్ట్లో ఆవిడకు సర్జరీ అవుతుందా అని డౌట్ ఉండేది. సో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ జరిగిన తర్వాత 21 డేస్కు స్విచ్ ఆన్ గురించి నా దగ్గరికి వచ్చారు. అప్పుడు పాప వినటం జరిగింది కానీ అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉండేది. దానివల్ల ఆవిడ ఫ్రీక్వెంట్గా మ్యాపింగ్స్కి వచ్చేది. మ్యాపింగ్స్ జరిగిన తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత ఆవిడ చాలా బాగా వినటం జరిగింది. దాని తర్వాత మాటలు కూడా చాలా బాగా వచ్చాయి. అలా ఆవిడ నార్మల్ స్కూల్కి వెళ్ళగలిగింది. నార్మల్ స్కూల్లో 10th క్లాస్లో కూడా చాలా మంచి మార్కులతో, అంటే క్లాస్ టాపర్గా ఉండేది. తర్వాత ఇంటర్మీడియట్ ఫినిష్ చేసింది. దాని తర్వాత బ్యాంకులో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో కూడా ఆవిడ జాబ్ చేసింది కొన్ని మంత్స్. తర్వాత ఆవిడ ఎయిమ్ ఏంటంటే ఫస్ట్ డే నుంచి చెప్పేది నేను IAS ఆఫీసర్ కావాలని. సో ఆవిడ ప్రిలిమ్స్, మెయిన్స్ అన్నీ కూడా పాస్ అయిపోయింది. ఇంటర్వ్యూలో కూడా పాస్ అయింది. అరౌండ్ 1200 ర్యాంక్ వచ్చింది నేహాకు. సో being a part of cochlear implanting, I'm so happy and she should reach to greater heights. Thank you. When she came to hospital in the year 2003, her speech was very poor. She couldn't able to speak in single words very fluently. It's difficult to understand with unfamiliar people. After the surgery, she attended 1.5 year of auditory verbal therapy. And mother was very cooperative, and whatever the therapist suggests the goals, she used to do very regularly, and the child was cooperative in our program. And now she is able to speak with unfamiliar people also without any clues. After cochlear implantation surgery, she attended regular school and she completed her intermediate and degree. In degree, she got job in SBI. She used to communicate with customers in Hindi, Telugu and English languages. And being a hearing impaired, she is the first girl in India who passed in civil services. We are very happy about it. Neha was about 8 years old when she developed meningitis, following which she lost hearing in both the ears. And even the best hearing aid could not help her. So she came to us and we tried different types of hearing aid. And when she was about 10 years old, we decided that the best option was a cochlear implant surgery. And she had the surgery done. And by the time we decided on the surgery, we realized that one ear was totally sclerosed and we could not do the implant on that side. So she had the implant on one side, after which she started hearing and her speech developed. And now at the age of 22, 12 years after the surgery, she has cracked the civil services exam with flying colors. And probably she will be the first cochlear implantee IAS officer in the country. And Neha has done this at the age of 22, which is a very, very young age even for normally hearing people. So this is an example how a girl with some grit and determination can attain the highest level what everyone wishes for. And SAHI, that is Society to Aid the Hearing Impaired, we are in the process of starting a hearing impaired girl-child initiative. That is, we find that many of the girls are not given proper attention and families do not spend enough money for treatment of the girl children. So under this scheme, any girl child below the age of 15 with severe to profound hearing loss will be given a free cochlear implant. So the parents will have to just spend only for the surgical expenditure, and
Neha has been a source of great inspiration, and girl children who regain their hearing due to this surgery can hope to attain high levels of education and make them normal citizens throughout their life. During this period, I will be very grateful to cochlear implant team, especially Dr. Izzy Vinay Kumar and Srinivas sir, for the continuous and ceaseless support and cooperation that tended towards my realization of the dream. Thank you. Thanks to Apollo and thanks to the ENT team.